కార్మికులకు కరువు భత్యం సూచి 1696 నుండి 1809కి పెరిగింది. అంటే 113 పాయింట్లు పెరిగింది. పాయింట్కు 10 పైసల చొప్పున ₹11.30 చొప్పున 1/4/2024 నుండి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ మేరకు ఈరోజు బీడీ యాజమాన్యాల అధ్యక్షుడైనటువంటి ఎస్పీ బీడీ ఫ్యాక్టరీ యజమాని ప్రకాష్ ఉపాధ్యాయకు నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని వెంటనే అమలు జరపాలని చెప్పి కోరడం జరిగింది. దీని ప్రకారం పాయింట్కు 10 పైసల చొప్పున రోజుకు ₹11.30 చొప్పున, అదేవిధంగా నెలసరి జీతాల ఉద్యోగులైనటువంటి మునీము, గంపవాలా, చెన్నివాలా, చాటర్వాలా, ఆకు పొగాకు పనిచేటటువంటి వాళ్లకు నెల ఒక్కంటికి రోజుకు ₹11.30 చొప్పున ₹339 అదనంగా పెరిగింది. అదే రకంగా బీడీ ప్యాకర్ల వివిధ రకాల బీడీ ప్యాకింగ్ నమూనాలు ఏవైతే ఉన్నాయో 25 బీడీల కట్ట ఒక జిల్లి కలిగినటువంటి ప్యాకింగ్ కు 65,000కు ₹11.30 చొప్పున లక్షకు ఎంత అనేటటువంటి దాన్ని నిర్ణయించడం జరుగుతుంది. అదే రకంగా 25 బీడీల కట్ట జిల్లి లేబర్కు 55,000కు రోజుకు ₹11.30 చొప్పున లక్ష బీడీకి ఎంత అనేది నిర్ణయించబడుతుంది. అదేవిధంగా 25 బీడీల కట్ట జిల్లి లేబర్ టిక్లీకి లేదా చీరీకి రోజుకు 42,000 బీడీకి ₹11.30 చొప్పున లక్ష బీడీకి ఎంత అనేది నిర్ణయించబడుతుంది. ఇది బీడీ పరిశ్రమలో పనిచేసేటటువంటి బీడీలు చుట్టే కార్మికులకు, నెలసరి జీతాల ఉద్యోగులైనటువంటి కార్మికులకు, అదేవిధంగా బీడీ ప్యాకర్లకు అదనంగా కరువు భత్యం అనేటటువంటిది రోజు ఒక్కటికి ₹11.30 చొప్పున పెరిగింది. ఈ పెరిగినటువంటి దాన్ని 1/4/2024 నుండి అమల్లోకి వస్తుందనేటటువంటి దాన్ని తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ఉండేటటువంటి సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులకు ఇది ప్రయోజనం చేకూరుతుంది. గతంలో బీడీ కార్మికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నెల, 2 నెలలు, 3 నెలలు బీడీ యాజమాన్యాలు కరువు భత్యాన్ని ఎగవేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పనిచేసే బీడీలు చుట్టే కార్మికులకు కానీ, నెలసరి జీతాల ఉద్యోగులకు కానీ, బీడీ ప్యాకర్లకు కానీ తప్పనిసరిగా ఈ కరువు భత్యాన్ని అమలు చేయాలని చెప్పి బీడీ యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరువు భత్యం అమలు కోసం మనం ఏదైతే పోరాడి సాధించుకున్నామో 1994లో ఆ అగ్రిమెంట్ ప్రకారమే పాయింట్కు 10 పైసల చొప్పున కరువు భత్యం పెరిగింది కనుక దాని అమలు కోసం మీరంతా పోరాడాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ మరోసారి పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం.